మీరు చూస్తున్న ఈ కాంపౌండ్, ఈ ఇల్లు, ఇది ఒక 800 గజాల్లో ఉంటుంది. నేను చాలా కష్టాలు పడి కొనుక్కున్నాను. ఎన్నో రకాల మొక్కలు పెంచాను. ఇవాళ నాకు కావాలి అంటూ పిల్లలు వాళ్ళ పేరుతో పెట్టించుకున్నారు. ఈ చెట్లని మొత్తాన్ని ఎండబెట్టేశారు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇంత హృదయ విదారకంగా అవుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. నా జీవితంలో ఎందుకు నాకు ఇట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు. చెట్లన్నీ ఎండిపోయినాయి. ఎక్కడ చెట్లకి నీళ్లు పోసి దిక్కు లేకుండా అయిపోయింది. దిక్కు లేని చెట్లు అయిపోయింది. ఎన్నో రకాలుగా డెవలప్ చేశాను. రేకుల షెడ్ వేశాను. 3 రూములు ఇల్లు కట్టాను. 800 గజాల్లో ఓ పెద్ద షెడ్ కట్టాను. ఈ చివరి నుంచి ఆ చివరికి వాటర్ ట్యాంక్, 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ పెట్టాను. సో ఎక్కడ ఎండిపోయినాయి. చూసి దిక్కులేక నా భార్య చిన్నోటి పిల్లలు చనిపోయింది. ఏం చేస్తాను, కరమెట్టగాలింది. ఇక్కడ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంక్లోంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వస్తాయి. ఈ చీకట్లో ఏం మీకు అర్థం కావట్లేదు. పెద్ద షెడ్ అనమాట. పంచ ఇది. లోపల ఇల్లు, 3 రకాల బీరువాలు, సామాను. నేను 2020-21 కోవిడ్ మొత్తం ఇక్కడే గడిపాను. నా జీవితం ఎంతో హాయిగా సాగిపోయింది. నాకు ఆ రోజు ఉద్యోగం. నేను ఇంకా అప్పుడు 21లో రిటైర్ అయ్యాను. 21 జూలైకి రిటైర్ అయ్యాను. అప్పటి వరకు నేను ఇక్కడే ఉన్నాను. తర్వాత ఏలూరులో కట్టుకోవడం జరిగింది. నాకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు పెళ్లి చేసుకున్నాడు. వాడంతా వాడే పెళ్లి చేసుకున్నాడు. చెప్పాలంటే నేను ఏదో కొద్దిగా హెల్ప్ చేశాను అంతవరకే. వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఓ పిల్లోడు కూడా, వాడికి ఒక 5 సంవత్సరాలు. వాడిని రోజు కాన్వెంట్కి తీసుకెళ్ళడం. వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడు వాడు పోసుకుంటున్నాడు. కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. ఎడిటింగ్ వాడే చేసుకుంటున్నాడు. షూటింగ్ వాడే చేసుకుంటున్నాడు. అన్నీ వాడే కష్టపడుతున్నాడు ఒక్కడే. కానీ ఒక్కొక్కరు సంతానం ఉండకూడదండి. ఒక్కొక్కరు సంతానం ఉండడం వల్లనే ఇట్లాంటివన్నీ చిన్న చిన్న బాధలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడే ఇది వచ్చేసింది అన్నమాట. ఇవాళ ఈ చెట్లకి నీళ్ళు లేవు, ఏం లేవు. ఏడుపు వచ్చేస్తుంది. 3 కొబ్బరి చెట్లు, ఒక 8 రామ సీతాఫలం చెట్లు, ఒక సపోటా చెట్టు, ఒక ఉసిరి చెట్టు ఎండిపోవచ్చు వస్తుందండి. ఇవాళ రేపు కాస్త నీళ్లు పడితే ఏమైనా బతుకుద్దేమో. కింద అయితే చిగురులు ఉన్నాయి కొద్దిగా. వెదురు చెట్లు కనపడుతున్నాయా మీకు? చీకట్లో మీకు ఏం కనపడకపోవచ్చు. సారీ, డే టైం మళ్ళీ ఇంకో రోజు షూట్ చేసి పెడతాను. కొంతమంది స్వార్థపరుల వలన జీవితానికి ఈ విధంగా అయింది. ఇది పడమర వైపు గేటు, ఎదురుగా బిల్డింగు. ఆ బిల్డింగ్ రెంట్కి ఇచ్చేసుకున్నారు వాళ్ళు పూనాలో ఉంటారు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇవాళ కట్టుకుంటున్నారే కానీ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉండట్లేదు. ఎక్కడో పొట్ట చెప్పులతోటి వాళ్ళు పోయి వేరే చోట రెంట్కుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ కట్టిన ఇంట్లో ఎవరో వచ్చి రెంట్లకు ఉండి వాళ్ళ పొట్ట తిప్పలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధంగా జీవిత విధానం సాగుతుంది. ఇది ఒక డార్క్ డేస్, మై డార్క్ డేస్ ఫ్రమ్
November 3rd onwards, my dog lives. Actually, one of my cow is died. What happened, I don't know. From that day, my life fall down. My life fall down. It may go up some more days. After some more days, then only I happy. Here we are sitting in the evening and in the morning we are taking tea or Horlicks like that. See how it is right now. ఇంత ఈ విధంగా అయిపోద్దని నేను ఎన్నడూ అనుకోలేదు నా జీవితంలో. 2 జామ చెట్లు, ఉసిరి చెట్లు, కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా, చీకట్లైనా సరే అంత బాగా కనిపిస్తుంది. వీటినన్నా కాపాడుకుంటా. ఎందుకంటే చేయగలిగేది ఏం లేదు. సారీ టు సే. భగవంతుడు నాకు ఇక్కడి నుంచి మంచి రోజులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. క్షమించాలి.